అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాథియా 11వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఆ ఏజ్లో దాన్ని అట్రాక్షన్ అంటారు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. మేబీ మీ డబ్బు, అందం ఏదైనా అవ్వచ్చు. అదంతా ప్రేమ కాదని నేను తర్వాత తెలుసుకున్నాను. అందుకే ఆ అబద్ధంలో బ్రతకాలనుకోలేదు అంది మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ. ఈ ఒక్కరోజు కూడా ఆ అబద్ధంలో బ్రతుకు. రేపు వాడితో వెళ్ళిపోతావు కదా, ఈ ఒక్క రాత్రి నా మైసమ్మలా బ్రతుకు అన్నాడు. రాత్రి అంటే కళ్ళు చిట్లించి చూసింది కోపంగా. అది చూడగానే అల్లరి నవ్వు చేరింది అతని పెదవులకి. నువ్వు అనుకున్నట్టు కాదులే అని టీస్ చేస్తూ, నా మైసమ్మల అర్ధరాత్రి చాయ్, వెన్నెల్లో కబుర్లు, నువ్వు చేసే హెడ్ మసాజ్, మనిద్దరం కలిసి చేసే ఓల్డ్ హిందీ షారుఖ్ ఫిల్మ్స్, నువ్వు వేసే మిరపకాయ బజ్జీ, నువ్వంటే ఒక జ్ఞాపకం కాదే ఇది అని చెప్పడానికి. నువ్వు ఒక వ్యసనం నాకు, నా అలవాటు నువ్వు. నీతో కలిసి 100 ఏళ్ళు బ్రతకాలనే కలగానే మిగిలిపోయింది. అట్లీస్ట్ ఒక్కరోజు ఆ 100 ఏళ్ళకి కావాల్సిన మెమరీస్ వస్తాయేమో నాకు ఇవ్వు అన్నాడు. ఈ ఒక్కరోజు తర్వాత నేనేం అడిగితే అది చేస్తారా సూటిగా అడిగింది. దానికి ఇదంతా కూడా అక్కర్లేదు, నువ్వేది అడిగినా నేను చేస్తాను, అది నీకు కూడా తెలుసు అన్నాడు విక్రాంత్. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి తనకి. అతను మాట్లాడే ప్రతి మాటకి అంత నమ్మకం పెట్టుకుంటే వచ్చేశాను అనే మాట తనకి మింగుడు పట్టడం లేదు. పద వెళ్దామన్నాడు విక్రాంత్. అని కారులో కూర్చుంది. షాపింగ్ మాల్ వైపు వెళ్తుంటే, ఇప్పుడు అక్కడికి ఎందుకు ఇబ్బందిగా అడిగింది. ఈ రాత్రంతా నేనేం చేసినా నువ్వు అడగకూడదు అనేది మన ఫస్ట్ రూల్ అన్నమాట అన్నాడు. నేను మరీ అంత వెదవని కాదు, సో నువ్వేమంత ఇబ్బంది పడక్కర్లేదని నా ఫీలింగ్ అంటుంటే కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగేసింది. అప్పటి వరకు నార్మల్గానే ఉన్న ఆ తర్వాత మొహానికి స్కార్ఫ్ కప్పేసింది. తెలుస్తోంది తన ఇబ్బంది అతనికి. మౌనంగా కదిలిపోయాడు ముందుకి. ఫ్రాక్ సెక్షన్ వైపు వెళ్తున్న విక్రాంత్ వైపు ఏగాదిగా చూసింది. అవి వేసుకునే ఏజా నాది అన్నట్టు. నీ ఏజ్ 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, సో బేబీ గో అన్నాడు ముందుకు నెడుతూ. నో, నాకు అలాంటి డ్రెస్సులు అలవాటు పోయాయి అని అంది. ఫస్ట్ రూల్ అన్నాడు కళ్ళెగరేస్తూ. అబ్బా అని తల కొట్టుకొని వెళ్ళి వేసుకొని వచ్చింది చంద్రిక. బిల్ పే చేసి కారులో కూర్చుంటూ, ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు విక్రాంత్. ఏం లేదు, బాగానే ఉన్నాను అని అంది బలవంతంగా నవ్వుతూ. నువ్వు బాగానే ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టే వింటున్నానని ఇంటివైపు కార్ని పోనిచ్చాడు. తనేం మాట్లాడింది అరేంజ్ చేశాడో తెలియదు కానీ వీళ్ళు వెళ్ళే టైంకి మొత్తం టెర్రస్ అంతా నీట్గా సెటప్ చేసి ఉంచాడు. ఒక సైడ్ అంతా స్క్రీన్ వేసి కింద కుషన్స్. ఓపెన్ టెర్రస్లో చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది చంద్రిక కూడా. గట్టిగా ఊపిరి తీసుకొని వెళ్ళి కూర్చుంది కుషన్ మీద. నువ్వు కూడా రా తరుణ్ అన్నాడు విక్రాంత్. పర్లేదు, చాలా కోపంగా చంద్రిక వైపే చూస్తూ చెప్పాడు తరుణ్. ఎవరతను, నా మీద ఎందుకంత కోపం చిన్నపుచ్చుకొని అడిగింది చంద్రిక. నువ్వు మర్చిపోయినా వాడు నిన్ను మర్చిపోలేదు కదా, అందుకే అని చిన్నగా నవ్వి సెంటీమీటర్ అన్నాడు. సెంటీమీటరా? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చంద్రికకి. అన్నాడు. సెంటీమీటర్ నీ ఫేస్ చేయడానికి గిల్టీగా అనిపించింది చంద్రికకి. విక్రాంత్తో పాటు తను మోసం చేసిన వ్యక్తి సెంటీమీటర్. ఓల్డ్ షారుఖ్ ఖాన్ ఫిల్మ్ పెట్టుకొని చూస్తున్నారు ఇద్దరు. మధ్యలో తినడానికి ఏదో తెచ్చి వెళ్ళిపోతుంటే తరుణ్ చెయ్యి పట్టుకొని బావున్నావా అంది చంద్రిక ప్రేమగా. ముట్టుకు నన్ను. తన చేయి విసురుగా వదిలించుకొని వెళ్ళిపోయాడు తరుణ్. రేయ్ అని విక్రాంత్ అరుస్తుంటే వద్దన్నట్టుగా వారించి టీవీ చూస్తోంది. ఊపుతున్న తన కాలు విక్రాంత్కి తగలగానే పక్కకి లాగుతూ ఉంటే చేత్తో పట్టుకొని మళ్ళీ తన వైపుకి లాక్కున్నాడు విక్రాంత్. కాలు వదలండి అని అంది. నువ్వెప్పుడు నాతో ఇలా కాలేజ్లో లేవు మైసమ్మ అన్నాడు విక్రాంత్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని అంది చంద్రిక. అవ్వచ్చు, ఏజ్తో పాటు నా లైఫ్ స్టైల్, వే ఆఫ్ డ్రెస్సింగ్, టాకింగ్ అన్నీ మారి ఉండొచ్చు, బట్ మై హార్ట్ ఈస్ ద సేమ్ అన్నాడు విక్రాంత్. కానీ నేను మారాను అని అంది కాలు మళ్ళీ లాక్కుంటూ. సినిమా అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంటే తన ఒళ్ళో తల పెట్టుకుని మళ్ళీ రేపు వెళ్ళిపోతావు కదా అన్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి తనకి. అది తనకు చూపించే సాహసం చేయలేక నెమ్మదిగా తలలో వేలు నిమురుతూ మౌనంగా వింటోంది అతని మాటల్ని. మిస్ అవుతున్నాను నిన్ను. ఈ సక్సెస్, పేరు, పరపతి అవన్నీ నాకు అసలు హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నాయి. నాకు తెలుసు నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందని. కష్టమో నష్టమో నువ్వు మూవ్ ఆన్ అయ్యావు. కానీ ఏమో నా మనసు 6 ఏళ్ల వెనకే ఢిల్లీలోనే ఆగిపోయింది. ముందుకు రాను అని మొండికేసింది. డోంట్ వరీ, నిన్ను ఇబ్బంది పెట్టను. ఒక్కరోజు నీతో కలిసి ఉంటే ఆ ఒక్క తృప్తి ఫీలింగ్ వస్తుందేమో అనిపిస్తోంది. ఇంత వీక్గా ఎప్పుడూ అనిపించలేదే. లాస్లు, కష్టాలు చాలా చూశాను. అప్పుడు కూడా ఎప్పుడూ ఇంత ఎంప్టీ ఫీలింగ్ రాలేదు. ఎందుకో కిలికేస్తోంది లోపలంతా కూడా. నిన్ను ఇంత ప్రేమించానని వెళ్ళిపోయాకనే నాకు అర్థమైంది. నాకు కూడా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే నేను ఇంత ప్రశాంతంగా పడుకోవడం కూడా డౌటే అని చిన్నగా నవ్వాడు విక్రాంత్. పడుకో అని అంది తల నిమురుతూ చంద్రిక. వద్దు, ఏదైనా మాట్లాడు అన్నాడు తన చేతి వేలలో వేలు దూర్చి విక్రాంత్. ఏం మాట్లాడను చిన్నగా అడిగింది. ఎలా ఉన్నారు మీ మదర్, హోమ్, పిల్లలు? ఫైన్. ఇంకా చేతికూరలు తినే అలవాటు పోలేదా? వేళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వింది. లేదన్నట్టు
నిజంగానే 6 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎంతసేపటికి తనివి తీరని కబుర్లు, ఆ కబుర్లకేగా అలవాటు పడిపోయాడు అతను కూడా. వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్నట్టు గట్టిగా చుట్టుకొని తన ఒళ్ళో తలపెట్టుకున్నాడు. నిద్రపోయాడు విక్రాంత్. కొన్ని దూరంగా ఉంటేనే అందంగా ఉంటాయి నా జీవితంలాగా అని చిన్నగా నవ్వి నుదుట నా ముద్దు పెట్టుకొని తల నిమురుతూ కూర్చుంది. మార్నింగ్ లేచి తరుణ్ మీదకి వచ్చేసరికి సేమ్ పొజిషన్లో ఉన్నారిద్దరు. ఇంకా ఏం మిగిలిపోయింది? తనని పిచ్చోడు చేయడం తప్పించి చాలా కోపంగా అరిచాడు తరుణ్. అప్పుడే గోడకి చెయ్యి బేస్ చేసుకొని నిద్రలోకి జారుకుంటున్న చంద్రిక కాస్త తుల్లిపడి కళ్ళు తెరిచింది. చ, నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నీ ప్రేమ అనే ముసుగులో ఉన్న వ్యామోహానికి హెల్ప్ కూడా చేయకపోదును అని విసుగ్గా చెప్పి, సార్ లేట్ అవుతోంది అన్నాడు తరుణ్. ఇంకాస్త సేపురా, పడుకుంటాను ప్లీజ్ అని అన్నాడు విక్రాంత్ నిద్ర కళ్ళతోనే. నువ్వు జీవితంలో తనకి చేసిన పాపాన్ని ఎలాగో తగ్గించుకోలేవు. అట్లీస్ట్ తనని అలాగే కాసేపు ప్రశాంతంగా అయినా పడుకోనిచ్చి కొంచెం పుణ్యమైన మూట కట్టుకో అని కోపంగా చెప్పి తరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 8 అవుతూ ఉంటే అప్పుడు నిద్ర లేచాడు విక్రాంత్. రాత్రి నుండి సేమ్ పొజిషన్లో ఉన్న తనని చూడగానే నిద్రమత్తు వదిలేసి దిగ్గున లేచాడు. ఐఎమ్ సో సారీ, ఇంతసేపు ఎలా పడుకున్నానో కూడా అర్థం కావడం లేదు. నడుము నొప్పిగా ఏమైనా ఉందా? లేపి ఉండాల్సింది కదా నన్ను అని కంగారుగా అడిగాడు. పర్లేదన్నట్టుగా తలూపి, మీరు చెప్పిన ఒక నైట్ అయిపోయింది, నాకు ఇచ్చిన మాట అంది. ఏం చేయాలి? మీరు కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలంది. లైఫ్లో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? తన ఫోన్ తీసుకుంటూ అడిగాడు. ఒకసారి భార్య చనిపోతే మేబీ సెకండ్ టైం అని అంది. అదేం ప్రశ్న అన్నట్టుగా చూస్తూ, నా భార్య బ్రతికే ఉంది, నాకు ఆల్రెడీ పెళ్ళయిందని సార్లు పెళ్లి చేసుకోలేను నేను అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు కిందకి. అతను మాట్లాడింది తన గురించే అని అర్థమై తల కొట్టుకొని ఎలా మార్చాలని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళింది కిందకి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫ్టర్నూన్ వాడిని తీసుకొస్తానన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి మీటింగ్కి వెళ్తూ ఉంటే అవసరమా తన కోసం ఇదంతా అని అన్నాడు తరుణ్ చాలా కోపంగా విక్రాంత్ వైపే చూస్తూ. దానికి అబద్ధం చెప్పడం కూడా రావటం లేదురా, సంథింగ్ ఈజ్ రాంగ్, అందుకే నిన్న మార్కస్ని పంపించాను, తన గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు హైదరాబాదులో అని అన్నాడు విక్రాంత్. మధ్యాహ్నంకి చెప్తాడు. అసలు నచ్చలేదు తరుణ్కి ఇదంతా. తన అసహనం బయటపెట్టే ఛాన్స్ లేదని కామ్గా ఉన్నాడు. పళ్ళు నూరుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్ళేసరికి అప్పటికే అందరూ కూడా వచ్చేయడంతో చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు విక్రాంత్. తనకి 5-6 చైర్ల దూరంలోనే ఉన్నాడు భార్గవ్. అతని మొహంలో భయం కానీ బాధ కానీ మచ్చుకు కూడా కనిపించడం లేదు. సంతోషంగా మాట్లాడుతున్నాడు పక్కనే ఉన్న వ్యక్తితో. బ్రుకుటి ముడివేసి భార్గవ్ వైపు చూసి ఏదో ఆలోచిస్తూ తరుణ్ని పిలిచి మీటింగ్ బ్రేక్లో భార్గవ్ని వచ్చి కలవమని చెప్పాడు విక్రాంత్. మీటింగ్ ఫ్యూచర్లో విక్రాంత్ కంపెనీ తరపున ఇన్వెస్ట్ చేయబోయే వెంచర్స్ గురించి కాబట్టి తను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్, ప్రాజెక్ట్స్, వెంచర్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. అందులో భాగంగానే వచ్చాడు భార్గవ్. మీటింగ్ అయిపోయి అందరికీ అరేంజ్ చేసిన లంచ్ పార్టీ వైపు వెళ్ళబోతూ ఉంటే మిస్టర్ భార్గవ్ అన్నాడు తరుణ్. మిమ్మల్ని విక్రాంత్ సార్ లంచ్ బ్రేక్లో వచ్చి మీట్ అవ్వమని చెప్పారన్నాడు తరుణ్. వాట్ అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ్. ఎవరికి మొహం కూడా చూపించడానికి ఇష్టపడిన వ్యక్తి తనని పిలుస్తున్నాడు అంటే గొప్ప విషయమేగా అతనికి. సార్ మళ్ళీ 1కి ఇంటికి వెళ్తారు, కొంచెం ముందే కలవండి అని అన్నాడు తరుణ్. టైం 11:15 అవుతూ ఉంటే మూసుకొని వెళ్ళి కలవమని డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది భార్గవ్కి. సరే అని వెళ్ళాడు విక్రాంత్ క్యాబిన్కి. తను వెళ్ళేసరికి బెంగళూరు కంపెనీ ఆడిటింగ్ ఫైల్స్ చెక్ చేస్తున్నాడు విక్రాంత్. మే ఐ కమిన్ సార్ అన్నాడు. ఎస్ కమిన్ మిస్టర్ భార్గవ్ అన్నాడు. తను రాగానే 2 కాఫీ అని తరుణ్కి చెప్పి హౌ ఆర్ యూ అన్నాడు విక్రాంత్. ఐఎమ్ సో హ్యాపీ ఆన్ మీటింగ్ యూ సార్ అన్నాడు భార్గవ్. అతనికి కాబోయే భార్య కనిపించలేదనే బాధ అతని మొహంలో కనిపించకపోవడం చాలా అసహనంగా అనిపిస్తోంది విక్రాంత్కి. వీడి కోసం నువ్వు అంతలా పాకులాడుతున్నది అనుకున్నాడు మనసులో. కాసేపు ఏదో ప్రాజెక్ట్ గురించి విషయాలు అడుగుతూ ఎలా ఉంది మీ ఫియాన్సీ అన్నాడు క్యాజువల్గా. షీ ఈజ్ నో మోర్ సార్ అన్నాడు భార్గవ్. వాట్ అన్నాడు విక్రాంత్ చిరాగ్గా. ఎస్ సార్, తనొక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది, తన శరీరం ఆనవాలు కూడా దొరకనంతగా అని చాలా సాడ్ వాయిస్తో చెప్పాడు భార్గవ్. బిజినెస్ ఫీల్డ్లో ఉంటూ రోజుకి 100 మందిని డీల్ చేస్తూ ఉన్న విక్రాంత్ లాంటి మనిషి ఎలాంటి ఉద్దేశంలో ఉన్నాడో, ఎలాంటి ఇదితో మాట్లాడుతున్నాడో, తను నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు అతనికి. అది అతని మనసులో ఫీలింగ్ కాదని, అతను బయటకి వేసుకున్న ముసుగని క్లియర్గా విక్రాంత్కి అర్థమైపోయింది. విక్రాంత్ చనిపోయింది అని ఎలా డిక్లేర్ చేశారు భార్గవ్?
ఏమో మిస్ అయి ఉండొచ్చుగా, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారా అన్నాడు చాలా కూల్గా. ఆ క్షణం భార్గవ్ కలలో తత్తర అతను కనిపెట్టేశాడు. ఏదో జరిగింది, దానికి భార్గవ్కి లింక్ ఉంది. అందుకే అతని కలలో కంగారు, ఎక్కడ తనకు తెలిసిపోతుందేమో అనే టెన్షన్ క్లియర్గా కనిపించింది. పోలీస్ కేసు కూడా చేశాం సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది, జస్ట్ సివియర్ కార్ యాక్సిడెంట్ అన్నాడు భార్గవ్. ఓ అన్నాడు విక్రాంత్ చాలా డీప్గా భార్గవ్ కలలోకే చూస్తూ. అయినా తనకి ముందే ఒక అబ్బాయితో రిలేషన్షిప్ ఉంది సార్, ఆ విషయం నాకు తను చెప్పనే లేదు. ఆ తర్వాత తెలిసింది ఆ అబ్బాయితో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉందట. నా ఆస్తి కోసం నాకు ఓకే చెప్పిందట. నాకు తెలిసి ఆ అబ్బాయే యాక్సిడెంట్ చేసి ఉంటాడని. అప్పటికి అప్పుడు ఏదో తనకు తోచిన కథని తన మీదకి సింపతి వచ్చేసేలాగా అల్లేశాడు భార్గవ్. ఆ క్షణం విక్రాంత్లోని ఉగ్ర స్వరూపాన్ని చూశాడు భార్గవ్. చాలాసార్లు విన్నాడు అతనికి కోపం ఎక్కువని, కానీ లైవ్లో చూసేసరికి అతని ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. భార్గవ్ పీక అతని చేతుల్లో బందీ అయిపోతే గాలి ఆడక కాళ్ళు ఆడిస్తూ వదలమని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు భార్గవ్. అదే టైంకి కాఫీ తీసుకొని లోపలికి అడుగుపెట్టిన తరుణ్ ఆ సిచ్యువేషన్ని చూడగానే నిశ్చేష్టుడైపోయాడు. గాల్లో గిలిగిలా కొట్టుకుంటున్న భార్గవ్ని చూడగానే తను చంద్రికని ఏదో అన్నాడని అర్థమై వెంటనే తేరుకొని పరిగెత్తాడు వాడి ప్రాణాలు కాపాడటానికి. వదలండి ప్లీజ్ వదలండి అని చేతులు విడిపిస్తుంటే షటప్ అన్నాడు విక్రాంత్ కోపంగా. అప్పుడు నువ్వు చేతులు తీయకపోతే నీ మైసమ్మ ఏమనుకుంటుందో నీకు తెలుసు అనుకుంటున్నాను అన్నాడు తరుణ్ సీరియస్గా. ఆ మాట వినడమే విసుగ్గా పక్కకు విసిరేశాడు. ఇంకోసారి మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు. నెక్స్ట్ టైం ఇలా ఊపిరి తీసుకోవడానికి కూడా నువ్వు బ్రతికి కూడా ఉండవు. ఐ స్వేర్ టు కిల్ యూ బ్రూట్ అన్నాడు విక్రాంత్ చాలా కోపంగా. కానీ భార్గవ్ ఆలోచనలు అక్కడ ఉంటేగా గంటకి 300 స్పీడ్లో పరిగెడుతున్నాయి. ఏవేవో లైట్గా అతనికి అర్థమవుతూ ఉన్నాయి. ఇంకొక క్షణం అక్కడే ఉంటే తల పేలిపోతుందేమో అనే భయం వేస్తూ ఉంటే సారీ సార్ అని అన్నాడు. ఇంకొకసారి వీడు నా కళ్ళకి కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేసి కాకులకి గద్దలకి వేసేస్తాను అని తరుణ్ వైపు చూస్తూ కోపంగా చెప్పి, నా షూ మట్టికి ఉన్న అర్హత కూడా వాడికి లేదు, మర్యాదగా వాడిని బయటికి పొమ్మని చెప్పు, లేదంటే కాల్ చేస్తాను తీక్షణత సంతరించుకున్న చూపులతో చెప్పాడు విక్రాంత్. ప్లీజ్ భార్గవ్ మీరు బయటికి పదండి, అతని మూడ్ బాగాలేదు, మళ్ళీ మాట్లాడదామని నచ్చచెప్పి బయటికి పంపించేశాడు తరుణ్ వచ్చేసరికి విండో బయటికే చూస్తూ నించున్నాడు. కానీ అతని కళ్ళల్లో అగ్నిగుండం కదిలించడానికి కూడా భయంగా ఉంది తరుణ్కి. ఆ క్షణం అతని కూల్ చేయగలిగేది ఎవరో తనకి బాగా తెలుసు. ఏం మాట్లాడకుండా చంద్రిక రూమ్లో ఇంటర్కామ్కి ఫోన్ చేశాడు. నిద్ర లేచి అక్కడే ఉన్న బుక్ ఏదో చదువుతున్న చంద్రిక లేచి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టి నుంచున్నాడు విక్రాంత్ వెనకే. హలో హూ ఈస్ దిస్ నిర్మలత్వం నిండిన గొంతుతో అడుగుతోంది చంద్రిక. అంత గంభీరంగా ఉన్న అతని కళ్ళలో నుండి ఒకే ఒక్క చుక్క నీరు కిందకి జారింది. వెంటనే ఫోన్ కట్టేసి ముందుకు వెళ్ళి విక్రాంత్ని హక్ చేసుకున్నాడు తరుణ్. నేను బాగానే ఉన్నాను, నాకేం నీ ఓదార్పు అక్కర్లేదు కాస్త గంభీరంగా చెప్పాడు విక్రాంత్. నువ్వు అందరి దగ్గర నీ బాధని దాచు, నా దగ్గర వద్దు. నీ బాధకి పునాదులు వేసిన వెధవ నేనే. ప్లీజ్ నువ్వు ఏ క్షణం ఎలా ఫీల్ అవుతావో నాకు బాగా తెలుసు అని అన్నాడు తరుణ్ వెన్ను మీద చెయ్యేసి నాకొకటి చెప్పు, తను ముందు ఒక రిలేషన్లో ఉంది అంటే ఒక ఫిజికల్ రిలేషన్ మాత్రమే ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనాలు? కనీసం మా ఇద్దరి మధ్య అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు రాలేదే అన్నాడు విక్రాంత్. ఏమైంది మ్యాడీ, ఏమన్నాడు వాడు అన్నాడు తరుణ్. వాడి ఆస్తి చూసి మైసమ్మ వాడిని పెళ్లి చేసుకుంటుందంట. ఛీ, నేను ఎంగిలి వేసిన ప్రాజెక్టులు చేస్తూ ఒక కంపెనీ రన్ చేస్తున్న వాడి కోసం నన్ను వదిలేసి వెళ్తుందని ఎలా అనుకుంటున్నాడురా వాడు? ఎంత ధైర్యం వాడికి? అసలు దానికి డబ్బులు కావాలా? మా 2 ఏళ్ల పరిచయంలో ఒక్క రోజైనా నన్ను రూపాయి అడిగిందా? దానికి డబ్బే కావాలంటే నా ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసేస్తాను, నా మైసమ్మని నాకు ఇవ్వమని చెప్పు అని అరిచాడు విక్రాంత్. అంతకుముందు అంతా విక్రాంత్ని వదిలి వెళ్ళిపోయిందనే కోపంలోనే ఉన్నాడు కానీ అసలు ఈ పాయింట్ అతను ఆలోచించనే లేదే. నిజంగా చంద్రికకి నా వ్యామోహం కానీ అత్యాశ కానీ అయితే విక్రాంత్ కంటే అందగాడు డబ్బున్నవాడు తనకి ఎక్కడ దొరుకుతాడు? దానికి కారణం ఇంకేదో ఉందనే ఆలోచన వచ్చింది తరుణ్కి. అప్పుడే లైట్ తీసుకో, తనేదో అంటే అయిపోతుందా? తను ఎలాంటిదో నీకు తెలుసు కదా, నీ మైసమ్మ గురించి బాగా అని అంటాడు తరుణ్. నాకు తెలుసు, కానీ నువ్వు కూడా తన గురించి తప్పుగానే అనుకుంటున్నావు కదా, నమ్మట్లేదు కదా తనని, తప్పు అనిపించడం లేదా నీకు అన్నాడు. ఎలా నమ్మాలి విక్రాంత్? తనకి ఫస్ట్ నుండి కూడా మీ లవ్కి హెల్ప్ చేసింది నేనే కదా, ప్రతిసారి ఆ లెటర్లు నీ రూమ్ బయట పెట్టింది నేనే. అలాంటిది నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. నా సొంత అక్క లాంటిది అనుకున్నాను అలాంటిది అన్నాడు తరుణ్.
తన మైండ్లో ఉన్న ఆలోచన ఏంటో చెప్పాలి కదరా, చెప్తేనేగా తెలిసేది. అది వదిలేసి ఇలాంటి వెధవలందరినీ ఎంటర్టైన్ చేస్తే ఇలానే వాళ్ళ స్థాయి మర్చిపోయి ప్రవర్తిస్తారన్నాడు విసుగ్గా. వాళ్ళ మాటల్లో ఉండగానే విక్రాంత్కి ఫోన్ చేశాడు మార్కస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడు మార్కస్. ఎనీ అప్డేట్ మార్కస్? ఎస్ సార్. మీరు ఫోటో సెండ్ చేసినలో ఉన్న అమ్మాయి పేరు మిస్ మీరా శిఖర చంద్రిక. ఆవిడ చనిపోయి 1 month 2 days అవుతోంది సార్. మనం ఇన్వెస్ట్ చేస్తున్న జేడీ గ్రూప్స్లోనే ఆవిడ టీం లీడర్గా వర్క్ చేసేవారు సార్. ఆ కంపెనీతో టైఅప్ అయిన జర్మన్ కంపెనీ వాళ్ళు ఆవిడ టాలెంట్కి ఇంప్రెస్ అయ్యి ఆవిడని మెయిన్గా పెట్టి ప్యారిస్లో కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు సార్. ఆ తర్వాత జయదేవ్ గారి అబ్బాయితో ఆవిడకి ఎంగేజ్మెంట్ అయింది. అండ్ ఆ తర్వాత ఏమైందో కానీ ఆవిడ జాబ్ మానేశారు. కొన్ని రోజుల తర్వాత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అని న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడు ఆ జయదేవ్ గారి అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కోల్ మైన్స్లో మొన్న బిడ్డింగ్లో విన్ అయిన రామచంద్ర గారి అమ్మాయి లక్షణతో అన్నాడు మార్కస్. అప్పుడే పెళ్ళా? నొసలు ముడివేశాడు. సార్. అంతేకాకుండా రామచంద్ర గారి అన్నయ్యకి క్యాబినెట్ విస్తరణలో మినిస్ట్రీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది ఇంటర్నల్గా. నాకు ఆ అమ్మాయి అటాప్సీ రిపోర్ట్స్ కావాలి మార్కస్. నీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నాకు కావాలన్నాడు విక్రాంత్. ఓకే సార్ అని వినయంగా చెప్పాడు మార్కస్. ఏమైందన్నాడు తరుణ్. గోడకు కూడా చెవులుంటాయి అంటారు కానీ గోడకు కూడా వినిపించలేనంత మెల్లగా మాట్లాడే వాళ్ళు ఉంటారని మర్చిపోతున్నాం మనమని ఆలోచిస్తూ ఒక్కసారి మార్కస్ మాటలని రిపీట్ వేసుకున్నాడు. విక్రాంత్ క్యాబ్ నుండి బయటకు రావడమే బ్రతుకు జీవుడా అని బయటకు పరిగెడుతూ గూగుల్ తీసి వికీపీడియాలో విక్రాంత్ డీటెయిల్స్ అన్నీ చూస్తుంటే అవన్నీ చంద్రిక చెప్పిన కథకి సింక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐఐటి ఢిల్లీ, చంద్రికకి 2 ఏళ్ళు సీనియర్, మాస్టర్స్ ఇన్ అమెరికా, ఫాదర్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఐఐటి ఢిల్లీలో తెలుగు రిప్రజెంటేటివ్. అవన్నీ చూస్తుంటే తల గిరున తిరిగింది. చంద్రిక పేరు చెప్పని వ్యక్తి, తను పిచ్చి పిచ్చిగా వాగిన వ్యక్తి ఒకరే అని, వాళ్ళిద్దరి కన్సర్న్కి రీజన్ అర్థమయ్యింది అని తెలిసిన నెక్స్ట్ సెకండ్ అతని అరికాలల్లో అరిచేతుల్లో చెమటలు పట్టేశాయి. గబగబా వెళ్ళి కారులో కూర్చొని డోర్స్ అన్నీ వేసుకొని లాక్ చేసి తన ఫోన్ తీసుకొని తన తండ్రి జయదేవ్కి కాల్ చేశాడు భార్గవ్. కథ ఇంకా ఉంది. ఇదేంటి భార్గవ్, చంద్రికకి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, మరి చంద్రిక చనిపోయిందని చెప్తున్నారేంటి? అసలు చంద్రికని చంపాలనుకున్నది ఎవరు? మరి విక్రాంత్ చంద్రిక జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుంటాడా? అసలు చంద్రిక భార్గవ్తో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.